అన్నదాత సుఖీభవ. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి రెసిపీ అండి. 15 మినిట్స్లోనే అవుతుంది పక్కా అండి. ఇది మాత్రం మీకు చాలా తొందరగా అయిపోవాలి, టేస్ట్ ఉండాలి, హెల్త్ బెనిఫిట్స్ ఉండాలి అనుకుంటే ఈ రెసిపీకి వెళ్ళొచ్చండి. మనం వర్కింగ్ విమెన్ అయితే మనం బాక్స్లో పెట్టుకోవచ్చు, లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేయొచ్చు, లేదు పిల్లలకి కూడా మనం పెట్టేయచ్చు అండి. అంత మంచి రెసిపీ. ఎవరైనా కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూడండి, తప్పకుండా నచ్చుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కుక్కర్లో మనం పావు వరకు బియ్యం తీసుకొని పావు గ్లాస్ వరకు ఏంటంటే పెసరపప్పు తీసుకోవాలి. ఒంటికి చాలా మంచిదండి పెసరపప్పు. అయితే దీనికంటే ముందు కెటిల్ ఉంటే కనుక కెటిల్లో మనం సరిపడా వాటర్ పోసి పెట్టుకుంటే ఈ మనం బియ్యం కడిగి ఏదైనా వెజిటేబుల్స్ కట్ చేసే లోపు అవి వేడైపోతాయండి. ఒక క్యారెట్ చిన్నగా తరిగి కాస్త నెయ్యి వేసి ఇంతలో నీళ్ళు వేడైపోయినాయి పెట్టేసి 8 మినిట్స్ కూడా పట్టదండి. 2 విజిల్స్ వచ్చేస్తాయి. వెంటనే తీస్తున్నామంటే 2 విజిల్స్, లేదంటే 1 విజిల్ చాలండి. కాసేపు అయ్యాక తీస్తామంటే. చూడండి ఎంత బాగా అయిందో అసలు. ఒక్కసారి కలిపి పక్కన పెట్టుకోవాలి మనం. ఇది ఇంతలోపు మనం పక్కన ఏంటంటే ఒక క్యారెట్ ఇందులో వేసాం కదా, ఇంకొక క్యారెట్ తురిమి పెట్టుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరి కూడా తురిమి పెట్టుకోవాలండి. పాన్ పెట్టి ఇది విజిల్ వచ్చేలోపు కాస్త ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఫ్రెష్ కరివేపాకు ఉంటే వేసుకుంటే అదేంటంటే కంటికింపండి, గ్రీనిష్గా బాగా కనిపిస్తుంది. 1 స్పూన్ వరకు నువ్వులు తింటుంటే పంట కిందకు వస్తాయి, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి కదా. అందులో 1 స్పూను జీలకర్ర, కాసిన పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు చక్కగా వేగిపోవాలన్నమాట. అది వేగే వరకు ఒక 1 or 2 మినిట్స్ పడుతుంది. ఇంతలోపు ఏంటంటే మనం ఇందాక క్యారెట్ని గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా, క్యారెట్ తురుము వేసేయాలి. వేసి ఒక్క 2 మినిట్స్ ఉంచాలి. 2 మినిట్స్ కూడా అవసరం లేదండి, 1 మినిట్ ఎనఫ్. మనం చక్కగా తురుముకున్నాం కనుక తెలిసిపోతుంది. అది కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఫ్రెష్ కొబ్బరి తురుమండి, అది వేయడం కనుక మన రెసిపీలలో అలవాటు చేసుకుంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అయిపోతుందండి. నిజంగా చెప్తున్నా, మీరు ఆ చేంజ్ చూస్తారు, ఎక్స్పీరియన్స్ అవుతారు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా, ఫైబర్ ఉంటుంది. కాస్త కారం, కొంచెం చాట్ మసాలా వేయాలండి. 1 స్పూన్ వరకు కారం వేయాలి. అది వేసి చక్కగా అది వేగిందన్న టైంలో 1 స్పూన్ వరకు సరిపడా, 1 స్పూన్ అని కాదు సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఇందాక మనం రైస్ అయింది కదా, అది ఇందులో వేసి చక్కగా ఫ్రై చేయాలండి. 1 మినిట్, కరెక్ట్గా 1 మినిట్ కనుక మనం ఫ్రై చేస్తే అబ్బా అసలు ఎంత బాగుంటుందో నిజంగా. మీరు ఒకసారి చూడండి, మీకు కరెక్ట్ 15 మినిట్స్ అంటే 15 మినిట్స్లోనే అవుతుంది. మనం కుక్కర్ పెట్టి విజిల్ వచ్చేలోపు క్యారెట్ తురుముకోవాలి, కొబ్బరి తురుముకోవాలి, పక్కన ప్యాన్ పెట్టుకొని చేసుకున్నామంటే కరెక్ట్గా తీయడం ఇందులో వేయడమేనండి. మీకు రెడీ అవుతుంది. వేడివేడిగా తినొచ్చు. చల్లరినాక కూడా బాగుందండి. పైనుంచి కాస్త కొత్తిమీర వేసుకొని కావాలనుకుంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, లేదు వద్దు అనుకుంటే చాలు 1 స్పూన్ నుంచి 2 స్పూన్ల నూనెతో అయిపోతుందండి. హెల్తీ రెసిపీ, టేస్టీ రెసిపీ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.